హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో వచ్చరికి ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అఫీషియల్గా ఎవరు టాప్లో ఉన్నారో టాప్ నుంచి బాటం దాకా ఎలా ఉంది, దాంతోపాటుగా రేపు లీస్ట్ 3లో ఎవరున్నారు, వాళ్ళల్లో ఎంతమంది ఎలిమినేట్ కాబోతున్నారు, ఎవరి వల్ల ఎలిమినేట్ కాబోతున్నారు, ఎలిమినేట్ అయిన దానివల్ల ఆటలో వచ్చే మార్పులు ఏంటి అనేది 10-15 మినిట్స్లో ఈ వీడియోలో ఉంటుంది. జస్ట్ కింద నేను అడిగింది కామెంట్ చేసేయండి. ఈ 5 మందిలో మీరు రెగ్యులర్గా ఎవరు కోటేస్తున్నారు అండ్ ఈ సీజన్ విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు, హూ ఈజ్ గోయింగ్ టు విన్ దిస్ సీజన్స్ టైటిల్ అనేది కామెంట్ చేయండి. ఎవరైనా పర్లేదు కామెంట్ చేయండి. ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు, వాళ్ళలో ఏమన్నా బెస్ట్ క్వాలిటీస్ ఏమన్నా ఆ క్వాలిటీస్ కామెంట్ చేయండి. చూద్దాం ఎన్ని వేల మంది ఎవరిని ఎక్కువ కామెంట్ చేస్తున్నారు, ఎవరి కామెంట్స్ టాప్కి వస్తున్నాయో చూద్దాం. ఈ వీడియో కింద వచ్చిన టాప్ కామెంట్ ఏదైతే ఉందో ఎవరిని ఎక్కువగా విన్నర్స్ అనుకుంటున్నారో అది నెక్స్ట్ వీడియోలో నేను దాని రిలేటెడ్గా చదువుతాను. ఆ కామెంట్ టాప్ కామెంట్ని నెక్స్ట్ వీడియో అంటే ఫర్దర్గా నెక్స్ట్ వీడియో కదా, రేపు నెక్స్ట్ వీడియోలో వెంటనే గంటలు ఏమొస్తాయి కామెంట్లు. సో ఇదనమాట. ఓటింగ్ వచ్చేసరికి 5 మందే ఉన్నారు. చాలామంది ఏమంటున్నారంటే మా వాడు కూడా అంటున్నాడు 5 మంది ఉన్నారన్నా, 5 మందిలో ఒక్కడనే పంపిస్తారేమో, డబుల్ ఎలిమినేషన్ ఉండదేమని. డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు, ఉంటుంది, ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకనేది ఆ పారామీటర్స్ అన్ని మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఈ వీక్ ఎలిమినేషన్ అనేది గౌతమ్ కృష్ణ మీద డిపెండ్ అయి ఉంది. ఎలా గౌతమ్ కృష్ణ మీద డిపెండ్ అయి ఉంది అంటే, డిఫరెంట్ కదరా, డిపెండ్ అయ్యింది అంటే గౌతమ్ కృష్ణ నామినేషన్స్లో లేడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 13th, 14th, 12th, 13th, 14th, 15th వీక్స్లో, అదే 15th వీక్ వదిలేసి ఈ 3-4 వీక్స్లో ఎలా ఉంటుందంటే, ఒక టాప్ కంటెస్టెంట్ నామినేషన్స్లో లేకపోతే దాని వెనక జరిగే రాజకీయాలు కానీ, దాని వెనక ఉండే పరిణామాలు కానీ మీరు ఊహించలేనంత పెంటగా ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్స్ చెప్తా. అంతకుముందు సీజన్స్లో ఎలా ఉండేయో ఈ సీజన్కి డిఫరెన్స్ ఏంటో చెప్తా. అంతకుముందు సీజన్స్లో ఎలా ఉండేదంటే ఫేక్ మెయిల్స్ ఉండేవి. ఆ ఫేక్ మెయిల్స్తో కొంతమంది ఓట్లు వేస్తుండేవాళ్ళు. ఎలా, ఒక 100, 200, 1000 మెయిల్స్ ఉండి వాళ్ళు కూర్చొని మెయిల్స్ వేసేవాళ్ళు. కానీ అది రిజెక్ట్ అయిందంట ఈ సీజన్లో. అది అసలు ఇంపాసిబుల్. కానీ అంతకుముందు సీజన్లో కూడా ఇక కోట్ల మంది 1000 ఓట్లు వేసేసి అందరూ టాపర్లు అయ్యేంత ఏముండదు. కొన్ని మెయిల్స్తో వేయగలిగే వాళ్ళంట. కానీ ఈ సీజన్లో అది కూడా లేదు. కాబట్టి వేరే వాళ్ళకి దెబ్బ కొట్టాలి అన్నప్పుడు వాళ్ళు ఎక్కడో కూర్చొని ఫేక్ మెయిల్స్తో ఓట్లేసి వీళ్ళని పంపించేయడం కానీ ఇట్లాంటివి ఇంపాసిబుల్. బీభత్సమైన స్ట్రిక్ట్ చేసి పెట్టేశారంట. ఏదైనా చేస్తే అది రిపోర్ట్స్లోకి వెళ్ళిపోయి ఫేక్లోకి వెళ్ళిపోతే అవి కౌంటింగ్ అవ్వట్లేదంట. కాబట్టి అలా చేయడానికి ఏమీ లేదు. మామూలుగా అంతకుముందు సీజన్స్లో ఎలా చేసేవాళ్ళంటే, టాప్ కంటెస్టెంట్ లేడనుకోండి నామినేషన్స్లో, ఆ టైంలో ఏం చేస్తారంటే ఆ కంటెస్టెంట్కి ఫినాలే వీక్లో కావచ్చు, ఫర్దర్గా కానీ అడ్డమయ్యే కంటెస్టెంట్ కావచ్చు, అతన్ని పంపిస్తారు. ఏది ఈ ఫేక్తో వేసేసి. లేదా అంతకుముందు ఒకవేళ ఫైనల్కి వెళ్ళినప్పుడు ఇతని ఓటు వల్ల ఇతని ఓటింగ్ పర్సంటేజ్ ఎవరైతే నామినేషన్లో లేడో ఆ కంటెస్టెంట్కి ఎవరు వెళ్ళిపోతే తన ఓట్లు ఇతనికి పడతాయో అంటే ఫ్రెండ్స్ని పంపించే ఛాన్స్ చేస్తారు. అప్పుడు ఫ్రెండ్స్ని పంపించేశారు అనుకోండి, లాస్ట్ 2-3 వీక్స్ ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ వీళ్ళకి ఓట్లు వేస్తే ఎక్స్ట్రా ఓటింగ్ వస్తుంది. లేదంటే వీళ్ళు టాప్ 5కి వచ్చింది అనుకోండి, వీళ్ళు ఓట్ షేర్ అయ్యి విన్నర్ అయ్యేవాడు డబల్ సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్కి వస్తాడు. ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి. కానీ ఈ సీజన్లో ఆ ఛాన్స్ లేదు. నేను వింటున్న దాని ప్రకారం అసలు ఆ 100 మెయిల్స్ 1000 మెయిల్స్తో కూడా వేయలేరు. కూర్చొని ఎంత కష్టపడ్డా కూడా మనుషులు ఫోన్ నెంబర్ ఉండాలి, మొబైల్ నెంబర్తో మాత్రమే ఓట్లు వెళ్తామంట లాగిన్ అయ్యి. కాబట్టి ఇప్పుడు ఏం జరగవచ్చు, నామినేషన్లో లేని వాళ్ళ వల్ల గౌతమ్ కృష్ణ నామినేషన్లో లేడు, టాప్ కంటెస్టెంట్ నామినేషన్లో లేడు. ఈ టాప్ కంటెస్టెంట్ ఓట్లు ఎవరికి పడతాయి అనే దాని మీద ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్ ఫుల్గా డిపెండ్ అయ్యింది. ఇంక దేని మీద డిపెండ్ అయ్యలేదు. మిగతా వాళ్ళ ఆట అంతా పక్కన పెడితే అందరికీ తెలిసిందే, నిఖిల్కి గౌతమ్కి, నబీల్కి, ప్రేరణకి వీళ్ళు ఒక 4-5 మొత్తం పడే ఓట్లు, అసలు మెయిన్ నిఖిల్కి గౌతమ్కి పడే ఓట్లలో వీళ్ళందరికీ కలిపి కూడా అందుపడవు. కాబట్టి వీళ్ళల్లో ఒక నామినేషన్లో లేకపోతే వాళ్ళ ఇంపాక్టే ఉంటుంది. కాబట్టి గౌతమ్ కృష్ణ ఇంపాక్ట్ వల్ల ఏమేమి జరగబోతుంది ఈ వీక్ అని చెప్పుకుంటూ అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉందని మాట్లాడదాం. ఫస్ట్ గౌతమ్ కృష్ణ ఓట్ల వల్ల ఎవరికి ఇంపాక్ట్ పడవచ్చు అంటే, ఈ వీక్లో గౌతమ్ కృష్ణతో ఎవరికి ఇష్యూ అయింది, పృథ్వీకి ఇష్యూ అయింది. గౌతమ్ కృష్ణకి పృథ్వీతో ఇష్యూ అయిందంటే పృథ్వీ ఫ్యాన్స్ గౌతమ్ కృష్ణకి ఓట్లు వేసేది చాలా 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 తక్కువ ఉంటుంది. వెరీ లెస్ ఓటింగ్ ఉంటుంది, 100%. ఆ ఎఫెక్ట్ గౌతమ్ కృష్ణ ఎఫెక్ట్ ఖచ్చితంగా పృథ్వీ మీద పడుతుంది. దాంతోపాటుగా ఆ ఎఫెక్ట్ పాజిటివ్గా ఎవరో సైడ్ టర్న్ అవ్వాలి కదా, అది ఎవరి మీద పడవచ్చు, యష్మి మీద పడే అవకాశం ఉంది. దాని గురించి కూడా మాట్లాడతా. అలాగే యష్మి సేవ్ అవుద్దని కాదు, మొత్తం ఏనండి మీకు అర్థమవుతుంది నేను చెప్పే ప్రతి ఒక్క లాజిక్. యష్మి మీద పడుతుంది. ఎందుకు యష్మి మీద పడుతుంది అంటే, యష్మి గౌతమ్ కృష్ణతో బాగుంది. దాంతోపాటుగా యష్మి టీ-షర్ట్ని గౌతమ్ కృష్ణ కాపాడుతాడు. గౌతమ్ కృష్ణతో కొంచెం టర్మ్స్ బాగుంటున్నాయి ఈ 2-3 రోజుల నుంచి. పృథ్వీతో టర్మ్స్ బాగాలేవు. దాంతోపాటుగా గౌతమ్ కృష్ణ ఎవరితో క్లోజ్గా లేడు. అక్కడ ఉంటే
పృథ్వీకి వేయలేరు, పృథ్వీ మీద కోపంతో. ఎలా చేస్తారు ఆడియన్స్? టాప్లో ఉండేవాడి మీద కోపం చూపించరు, ఎలాగో వెళ్ళిపోరు కదా, వాళ్ళ మీద నా ఓటు ఎందుకు వేస్ట్ చేయడం వస్తానని. లీస్ట్ 2లో 3లో ఉండేవాళ్ళు మా ఓటుతో గొడవ పెట్టినారంటే ఇతను పోవాలంటే ఊరికేయాలి. ఒకరోజు వీళ్ళకి ఒకరోజు వాళ్ళకి ఆల్టర్నేటివ్ వేసుకుంటారు. ఇద్దరికి వేస్తే ఒకరు సేవ్ అవుతారు అనుకుంటే, లేదు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉందనుకుంటే రోజు ఆపోజిట్ పర్సన్కి వేస్తారు, ఇతను పంపించడానికి ట్రై చేస్తారు. ఫ్యాన్స్ అలాగే ఉంటారు, హార్డ్ కేర్ ఫ్యాన్స్. అందరికీ తెలిసి ఈ ఎదవ ఐడియాలు లాజిక్లన్నీ అందరికీ తెలుసు. కాబట్టి ఒక టాప్ కంటెస్టెంట్ లేకపోతే ఇంత పెంట జరుగుద్ది. ఇప్పుడు పృథ్వీకి తక్కువ వేస్తూ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, యష్మి గారికి ఎక్కువ పడే అవకాశం ఉంది మోస్ట్లీ. ఎందుకంటే ఆవిడ కూడా బాగానే ఆడుతున్నారు ఈ వీక్ అంతా. ఇది ఒకటి జరగవచ్చు. ఇంకొక యాంగిల్ ఇంకేమీ లేదు, గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ మాత్రం పృథ్వీకి దెబ్బ కొట్టే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, దెర్ ఈజ్ నో డౌట్. కాబట్టి ఎవరైతే పృథ్వీ ఫ్యాన్స్ అయితే ఉన్నారో, పృథ్వీ హార్డ్ కోర్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఓట్లు వేసుకోండి పృథ్వీకి అండ్ యష్మికి. సో లీస్ట్ ఫస్ట్ నుంచి వద్దాం, మళ్ళీ మాట్లాడదాం ఇంక దాని గురించి, డబుల్ ఎలిమినేషన్ గురించి, ఎవరు వెళ్ళిపోవచ్చు, లాస్ట్ టాప్ 8, టాప్ 6, టాప్ 7 ఇవన్నీ చెప్తాను. అవి జరుగుతుందా? ఫస్ట్ వచ్చేసరికి మీకు అందరికీ తెలిసిందే, ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ దాకా నిఖిల్ నామినేషన్లో ఉన్న ప్రతిసారి నిఖిల్ టాప్లోనే ఉన్నాడు. ఈ వీక్ కూడా నిఖిల్ నెంబర్ 1 పొజిషన్లో సైన్ ఓటింగ్ పడుతుంది నాన్ స్టాప్గా. చాలా టాప్లో ఫస్ట్ పొజిషన్లో నిఖిల్ మలైక్కల్ కంటిన్యూ అవుతానే ఉండు. ఈ వీక్లో దెబ్బ మామూలు దెబ్బ కాదు నిఖిల్కి పడింది దెబ్బ, కానీ అది సింపతి వర్కౌట్ అయింది జనాలలో. అది ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు, ఎందుకంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ఎపిసోడ్ చూడకుండా వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడి బ్లేమ్లన్నీ వేసి వెళ్ళిపోవడం వల్ల ఆటోమేటిక్గా ఆవిడ వెళ్ళిపోయి ఉండుంటే పెంట అయి ఉండేదేమో, యష్మి గారు రివర్స్ అయి ఉండుంటే ఇంకా రివర్స్ అయ్యి ఏదో బ్లేమ్ చేసి ఉండుంటే, ఆవిడ వెంటనే పాపము రియాక్ట్ అయ్యి రికవర్ అయ్యి మళ్ళీ వెంటనే కలిసిపోవడం, సారీ చెప్పడం, నాదే తప్పు అన్నట్టుగా డైరెక్ట్గా చెప్పేసింది ఆవిడ, నాదే మిస్టేక్, నా వల్ల నువ్వు మాట్లాడబడ్డావని. కాబట్టి ఆ ఇంపాక్ట్ తగ్గిపోయింది, తనకు ఆ ఇంపాక్ట్ ఏం పడలేదు. దట్టు తనకు పెద్ద స్క్రీన్ స్పేస్ తీసుకొని వచ్చింది. దాని తర్వాత టాస్కులు ఉంటే టాస్కులు తీసేశారు, అది కూడా ఒక ఇంపాక్ట్. లాస్ట్ 3 వీక్స్ నుంచి నాకు నిఖిల్ గ్రాఫ్ గురించి నాకు ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అంటే, లాస్ట్ 3 వీక్స్ నుంచి టాస్క్ ఆడింది లేదు, ఆడనివ్వలేదు. అంతకుముందు 2 వారాలు కంటెండర్షిప్ నుంచి స్ట్రాంగ్ వాళ్ళని తీసేసే టాస్క్లు వచ్చేసరికి స్ట్రాంగ్ వాళ్ళని తీసేశారు. ఇక్కడ వచ్చేసరికి నిన్న టాస్కులు ఏమో, లాస్ట్ వీక్ టాస్కులు ఏమో సూట్ కేసులని స్ట్రాంగ్ వాళ్ళని తీసేశారు. ఈ వీక్ వచ్చేసరికి అతను టీషర్టే వేయలే ఆయన మొఖాన, అక్కడ తీసేశారు. లాస్ట్ 3 వీక్ నుంచి ఆడకపోయినా కూడా ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఇందాక లైవ్లో కూడా సూపర్ మాట్లాడాడు, నేను అర్ధరాత్రి గుసగుసల వీడియో ఉంది, చూడకపోతే చూడండి, నెక్స్ట్ లెవెల్ వీడియో. ఏం చెప్తారంటే ప్రేరణ గారితో, నేను కప్పు గెలవడం కోసం నేను కాని దాన్ని నేను యాక్ట్ చేయదలుచుకోవట్లేదు, నేను నా పర్సనాలిటీ ఎలానో ఇలాగే ఉంటా, కప్పు గెలవాలి అంటే ఏ పర్సనాలిటీ కావాలో ఆ పర్సనాలిటీని తెచ్చుకొని నేను ఉండలేను, అది ఫిక్స్. 29 సంవత్సరాల నుంచి ఉన్న నా బిహేవియర్ని ఈ 3 నెలల కోసం మార్చుకోవాలంటే నేను మార్చుకోలేను కదా, నాకు జెన్యూన్గా వచ్చింది, కాబట్టి కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటా, వెరీ గుడ్ అనిపించింది. సో ఫస్ట్ పొజిషన్లో కంటిన్యూ అవుతా ఉండు నిఖిల్ మలైక్కల్. సెకండ్ పొజిషన్ నబీల్ ద షేర్. యాక్చువల్గా నబీలు ఉండాల్సిన గ్రాఫ్ ఉండింది. నేను నా ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో పెడితే నబీల్కి పెట్టిన రీల్స్ ఒక్కోటి 2 మిలియన్ 3 మిలియన్ నా దాంట్లోనే అంత రీచ్ ఉంది నబీల్కి. ఇప్పుడు కూడా చెక్ చేసుకోండి, నాకు ఒక్కడ దెబ్బ కొట్టేదంటే వీళ్ళందరికీ ఏదైనా గట్టి దెబ్బిస్తాడు, ఏదైనా గట్టి జలక్కిస్తాడంటే ఫినాలే వీక్లో అది నబీలే. అంటే ఆశ్చర్యకరంగా ఎవడు ఊహించని ప్లేస్లో మనం 4th 5th అనుకుంటే 2nd 3rd లేకుంటే 1st చెప్పలేం, ఛాన్స్ లేదని కూడా అనట్లే. ఎందుకంటే మనోడుకున్న రీచ్ అలాంటిది. హిందీ బిగ్ బాస్ ఆడియన్స్తో సహా హిందీలో కూడా రిలీజ్ చేస్తూ ఉంటాడు, ఆ రీచ్ ఉంది, తెలుగులో కూడా రీచ్ ఉంది. ఎట్టు చూసినా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ పొజిషన్కి వచ్చి కొంచెం దెబ్బ కొట్టే ఇది ఉందంటే అది నబీల్ ఒక్కడికే ఈ సీజన్లో. ఎందుకంటే అంత రీచ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో, చూడాలి. దాంతోపాటు వరంగల్ నేటివిటీ దానికి సంబంధించి తెలంగాణ ఓట్లు అవి ఇవి. ప్లస్ ఆట ఏమైందంటే ఒకటేనబ్బా, బిగ్ బాస్ హౌస్లో కొంచెం ట్రాక్ తప్పిందంటే ఆ ట్రాక్ నుంచి మళ్ళీ బయటికి రావడం కష్టం. ఎందుకంటే ఆ హింట్స్ వాళ్ళ మదర్ వచ్చి మంచి హింట్స్ ఇచ్చేసి ఉంటే బాగుండు, ఏం హింట్స్ ఇవ్వకపోవడం వల్ల మనోడికి అర్థం కావట్లా. అంటే ఏమవుతుందంటే వేరే ట్రాక్లో వెళ్ళిపోతున్నాడు తెలియకుండా, స్క్రీన్ స్పేస్ పెద్దగా రావట్లేదు, ఎవరితో పెద్దగా ఇది లేదు. ఫస్ట్లో ఉన్న రైవలరీ ఒక్కరితో కూడా రైవలరీ లేదు, గౌతమ్తో లేదు, నిఖిల్తో లేదు, అవినాష్తో లేదు, తేజతో లేదు, విష్ణుప్రియతో లేదు, ప్రేరణతో కూడా లేదు. రైవలరీ లేకపోతే ఏమవుతుందంటే సింపుల్ అబ్బా, ఒకటే గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్ హౌస్లో జరిగేది, బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ చేయాల్సింది. అక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఇద్దరి మధ్యలో నాన్ స్టాప్గా రైవలరీ జరుగుతుందంటే, ఒక 2-3 మధ్యలో నువ్వు ఏమైనా చేసుకో, నీ ఫుటేజ్ అసలు దేకను, నీ ఫుటేజ్ అసలు రాదు ఎపిసోడ్లో. వాళ్ళిద్దరి ఆ ట్రాక్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరూ ఆదిరెడ్డి సోదిరెడ్డి కొట్టుకుంటూ నష్టపెడతాను అనుకో, వాళ్ళ ట్రాక్లోకి నువ్వు దూరి ఏదో ఒకటి తతంగం చేస్తే వాడు ముక్కులేడు, ఏమనుకున్నారా ఆదిరెడ్డి మంచోడు రానేసి ఆదిరెడ్డి దగ్గర సోలు చెప్పడమో, సోదిరెడ్డి మంచోళ్ళని సోదిరెడ్డి దగ్గర సోలు చెప్తేనే నువ్వు ఆ ట్రాక్లో ఇంక్లూడ్ అయితేనే నీ స్క్రీన్ స్పేస్ వస్తుంది. గౌతమ్ నిఖిల్ మధ్య రైవలరీ, మధ్యలో పృథ్వీ ఆడుతున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళందరికీ స్క్రీన్ స్పేస్ వస్తుంది. నబీల్ వాటిలో దొరకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో వాళ్ళిద్దరి మీద కాన్సన్ట్రేషన్ వల్ల నబీల్కి పోయింది.
అక్కడ బ్రెయిన్ యూజ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు టాపు రోజు గొడవ పెట్టుకుంటున్నారంటే వాళ్ళదే కనపడుతుంటుంది, కెమెరాస్ వాళ్ళనే ఫాలో అవుతూ ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన అప్డేట్సే మాట్లాడుతుంటారు. వెంటనే ఇప్పుడు సింపుల్ గౌతమ్కి నిఖిల్కి గొడవ పడితే వీళ్ళు ఫోన్లో వింటూ ఉంటారు, బిగ్ బాస్ అదే మైక్రోఫోన్స్లో నిఖిల్ అనేసి గౌతమ్ అన్నాడంటే సప్పని తిప్పేస్తారు ఎక్కడున్నా. ఎందుకు చెప్పు, వీళ్ళిద్దరి మధ్య రైవల్ కంటిన్యూ అవుతుంది. ప్రేరణ నబీల్ గొడవ అంటే ప్రేరణ అనగానే నబీల్ ఏమైనా మాట్లాడు సొల్లేని మాట నబీల్ మీద పెడతారు. అది మిస్ అయింది. నబీల్కి ఆ ఫుటేజ్ మిస్ అవ్వడానికి కారణం ఏ కాంట్రవర్సీలో దేంట్లో ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లా, ఒక్క వెనక మాట్లాడడం తప్పించి. ప్లస్ టాస్క్ వస్తే గౌతమ్తో కూడా గెలిచేస్తాడు, ఎవరితోనే గెలవగలుగుతారు, కానీ ఆ ఛాన్సులు రావట్లా. బ్యాడ్ లక్కే అనుకోవాలి. నాకు తెలిసి రేస్ టు ఫినాల్ ఏమన్నా వర్కౌట్ అవుద్దేమో చూడాలి. ఎందుకంటే మొన్న కూడా ఫస్ట్ టాస్క్ తీసేశాడు, మనిషి కూడా అర్థం చేసుకుంటున్నాడు. తీసేసి నేను నసపెట్టట్లా, గొడవ ఏం పోవట్లా, అవునులే వాళ్ళు మేము బీగాను నాది బీగేశారు ఏముందిలే అన్నట్టుగా వదిలేస్తాడు. తప్పదు, గుడ్. అంటే ఓవర్ నెగిటివ్ అవ్వట్లేదు. కంటెంట్ ఏమో నెగిటివ్ కంటెంట్ ఏమి బిహేవియర్ వైజ్ ఏం బ్యాడ్గా ఏం చేయట్లా, కానీ గుడ్ కంటెంట్ ఎలివేషన్ ఇచ్చే కంటెంట్ రావట్లా మనోడి నుంచి. సో స్టిల్ సెకండ్ పొజిషన్లో కన్ను అవుతాను. ఎందుకంటే ఓటింగ్ పర్ఫార్మెన్స్ నబీల్ ఒక్కడిదే ఫస్ట్ 2-3 వీక్స్లో తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ విన్నర్ రేంజ్ పర్ఫార్మెన్స్, విన్నరే, అందరూ విన్నర్ అనుకున్నారు. అక్కడి నుంచి ఆ రేంజ్లో రాబట్టే ఇప్పటికీ కొంచెం డౌన్లో ఉన్నప్పటికీ ఫుటేజ్ రాకపోతున్నప్పటికి కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పటికీ ఓటింగ్ సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. దట్టు మీరు గమనిస్తే ఇమేజ్ వచ్చిందంతా మైలేజ్ వచ్చిందంతా ఒకే ఒక వారం. ఆ వారం పృథ్వీతో ఆడిన టాస్క్లు కావచ్చు, కామెడీ టాస్క్లు కావచ్చు, ఆదిత్య గారిని ఇమిటేట్ చేసినవి కావచ్చు, అవి అరాచకం. అంతకుముందు వారం మనోడు మిక్సీ గ్రైండర్ కనిపించినంత దూరం కూడా కనిపించాల. బిగ్ బాస్ అసలు ఎడిట్ చేసి పడేసారు. ఒక వీక్లో అయితే ఫస్ట్ వీకెండ్లో అసలు మనిషి అక్కడ ఉన్న గ్రైండర్ కనపడింది, కానీ నబీల్ అసలు చూపించలే వీళ్ళు. అంటే ఓన్లీ 2 వీక్స్ మైలేజ్ మాత్రమే అతను కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇంకొక వీక్ కనపడితే భయంకరంగా లేస్తుంది జమ్మన. ఆ వీక్ కోసం వెయిట్ చేస్తున్నాం, రావట్లేదు. ప్రస్తుతానికి సెకండ్ పొజిషన్. వీళ్ళిద్దరు తప్పించి రేపు మిగతా ముగ్గురు ఆర్ ఇన్ డేంజర్ జోన్. బిగ్ బాస్ ఏదైనా చేయొచ్చు. విష్ణుప్రియ, పృథ్వీ, యష్మి వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో జస్ట్ ఏం చేయొద్దు. మీకు ఓట్లు వేసుకొని మిస్త్రికాయలు ఇచ్చుకొని ఈ నైట్కి ఏమన్నా ఎంత కుదిరితే అంత చేసుకోండి. వీళ్ళల్లో ఒకరు లేదా ఇద్దరు పోయే ఛాన్స్ ఉంది. ఇద్దరు పోయే ఛాన్స్ కూడా ఒక 45% ఉంది. 55% ఒకరికి ఎలిమినేషన్ ఛాన్స్ ఉంది, 45% ఉంటుంది. అట్లీస్ట్ 2 వెళ్ళే అవకాశం ఉంది. 1 మాత్రం ఎట్టైనా వెళ్తలే, ఇద్దరు మాత్రం వెళ్ళే ఛాన్స్ కూడా 45% ఉంది. ఎందుకురా ఉండాలంటే ప్రస్తుతానికి హౌస్లో 8 మంది ఉన్నారు. ఇక ఉండేది 12th వీక్ 13, 14 3 వారాలు 10 మంది ఉన్నారు. 3 వారాల్లో సింగిల్ ఎలిమినేషన్ అయితే ముగ్గురు వెళ్తే టాప్ 7 పెడతారు. అది వర్కౌట్ కాదు. టాప్ 6, టాప్ 8, టాప్ 6 పెట్టే ఛాన్స్ ఉంది. అప్పుడు 8 అవుద్ది, 7 అవుద్ది. 7 అయితే కరెక్ట్గా ఉండదు కాబట్టి ముగ్గురు ఒక్కొక్కరిని పంపిరు. ఈ వీక్ ఇద్దరు పంపించారు అనుకో, లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్ కాబట్టి ఈ వీక్ ఇద్దరు వెళ్ళే అవకాశం ఉంది. ఇద్దరు వెళ్తే ఎంతమంది ఉంటారు? 8 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ వీక్ ఒకరు, తర్వాత వీక్ ఒకరు, అయితే లాస్ట్ వీక్ 6 మెంబర్స్ ఉంటారు. 6 మెంబర్స్ అయితే ఏం చేస్తారు? అంతా తెలిసిందే. మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారు, మనకు చెప్తారు. ఆడ మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారు. అక్కడ హౌస్ మేట్స్ని మాత్రం అర్ధరాత్రికి అనేసి లేపుతారు. లేపితే వాళ్ళు సర్ప్రైజ్ అంటారు. అందరికీ తెలిసిందే మిడ్ వీక్ ఎలిమినేషన్. సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యే అవకాశాలు వెరీ హై. మిడ్ వీక్ ఎలిమినేషన్ లాస్ట్లో చేస్తారు 6 మెంబర్స్. కాబట్టి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ చేసి నెక్స్ట్ వీక్ ఒకటి చేస్తే లాస్ట్ వీక్లో 6 మంది ఉండి ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్, లాస్ట్లో 5 మంది ఫినాలే. ఇది ఒక ప్యాటర్న్. ఒకవేళ మిస్ అవ్వదు అనిపిస్తుంది. డబుల్ ఎలిమినేషన్ ఛాన్స్ ఎందుకు ఉందంటున్నానంటే, ఎక్కువ బయట ఆ గ్రూప్లో ఎక్కువ మంది ఉన్నారు అనేది పెంట అవుతుంది. కాబట్టైనా ఆ గ్రూప్లో నుంచి ఒకరు లేదా ఇద్దరిని తీసేసే అవకాశం కూడా, ఇద్దరిని కూడా తీసేసే అవకాశాలు వెరిహి. అప్పుడు లేనిపోని కథలు కమ్మామెస్సులు తలకాయ నొప్పులు రావు. బిగ్ బాస్ టీంకి కూడా బీభత్సమైన తలకాయ నొప్పులు ఏంటంటే, రేపు అనఫిషియల్ పోల్స్లో ఒకసారి గౌతమ్ ఒకసారి నిఖిల్ అంటున్నారు కాబట్టి ఈ రోజుల్లో రేపు గౌతమ్ అనౌన్స్ చేసిన ఈ పక్క వాళ్ళు హర్ట్ అవుతారు, కావాలని చేశారంటారు, ఈ పక్క వాళ్ళు అనౌన్స్ చేసిన ఈ పక్క వాళ్ళు కావాలని అనే అవకాశం ఉంది. ఆ బయాస్డ్గా అనిపిస్తుందని. కాబట్టి ఏదైతే ఈ బేరీ చేసుకుంటూ వాళ్ళు వీళ్ళు గ్రూప్గా ఉన్నారనేది ఉంటుందిగా, ఒక గ్రూప్ని వెడగొట్టేశారనుకో, ఇక ఇది పోద్ది ఆ 2-3 వారాల్లో ఖచ్చితంగా పోద్ది. నువ్వు గుర్తుపెట్టుకోండి, నిఖిల్ వాళ్ళ గ్రూపులో నుంచి పృథ్వీ, యష్మి వీళ్ళిద్దరు కానీ వెళ్ళారు అనుకోండి, వెళ్ళాలని నేను కోరుకోవట్లేదయ్యా, వెళ్ళారు అనుకోండి, ఇదేదైతే ఉందో లాంగ్వేజ్ వర్సెస్ లాంగ్వేజ్ అని, అది మోస్ట్లీ వెళ్ళిపోద్ది. ఇంకా అసలు అది మోస్ట్లీ వెళ్ళిపోద్ది. ఇంక మన వాళ్ళు ఎంత ఇది చేసుకున్నా కూడా అది వర్కౌట్ కాదు. ఎందుకంటే వాళ్ళు లేరు కదా, ఇంకేముందిలేని. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎక్కువ గ్రూప్ గేమ్లో ఇన్వాల్వ్ అయింది. మిగతా ప్రేరణ, నిఖిల్ ఒక్కసారి ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ ఒక్కసారి కూడా నబీల్ నామినేట్ చేస్తా, జీని నామినేట్ చేస్తానే. ఇంకొకటి వచ్చేసరికి ప్రేరణ గౌతమ్ రిలేటెడ్గా స్టాండ్ తీసుకోలేదు, ఆ పార్ట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇంకొక పార్ట్ వచ్చేసరికి మణికంఠని నామినేట్ చేయొద్దు అనే పాయింట్లో కూడా ఇరుక్కున్నాడు. ఈ 2-3 దాంట్లో ఇరుక్కున్నాడు. మిగతా వీళ్ళిద్దరు ఎక్కువ ఇరుక్కున్నారు. ప్రేరణ గారు కూడా 1-2 మాత్రమే ఉన్నారు. కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఆ ఇద్దరిని పంపించేస్తాడేమని నాకు గట్టి కొడతా ఉంది. లేదు సింగిల్ ఎలిమినేషన్ అయితేనే వాళ్ళిద్దరిలో ఒకరు ఛాన్సెస్ ఎక్కువ.
ఇంకా తర్వాత నబీలు అయిపోయింది కదా. ఆ తర్వాత సరికి నబీలు, నిఖిలు, పృథ్వీ, యష్మి, ప్రేరణ గురించి మాట్లాడాలి. వీళ్ళ ముగ్గురులో చెప్పాం కదా, వాళ్ళ ముగ్గురులో ఎవరైనా ఇద్దరు వెళ్ళిపోవచ్చు. ప్రేరణ వెళ్ళిపోయే ఛాన్సెస్ కొంచెం తక్కువ. అలాగని డేంజర్ జోన్లో లేదని కాదు, దయచేసి బాగా డేంజర్ జోన్లో ఉంది ఆవిడ కూడా. ఎందుకంటే ఆవిడకున్న తలకాయ నొప్పి ఏంటంటే వీళ్ళిద్దరికీ ఇష్యూలు ఉన్నాయి ఈ వారం. యష్మి రిలేటెడ్గా ఉంది, ఆ తర్వాత సరికి పృథ్వీ రిలేటెడ్గా ఇష్యూలు ఉన్నాయి. స్క్రీన్ స్పేస్ ఉంది, ప్రేరణ రిలేటెడ్గా స్క్రీన్ స్పేస్ లేదు. దాంతోపాటుగా ఎప్పుడైతే వాళ్ళ హస్బెండ్ వచ్చి చెప్పారో ఆ తర్వాత దోశ ఇష్యూ తర్వాత ఆవిడ ఫైర్ అవ్వడం, ఆ ఫైరు ఆ అవ్వడం ఏమీ లేదు, తగ్గిపోయింది, డౌన్ అయిపోయింది. దాంతోపాటుగా అందరికీ సారీ చెప్పి మళ్ళీ ఎమోషనల్గా డౌన్ అయింది. మళ్ళీ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత ఎమోషనల్గా డ్రైన్ అయిపోయింది, ఏడ్చింది. వీటి వల్ల ఏది ధైర్యంగా కొత్తగా అప్డేటెడ్గా ధైర్యంగా కొంచెం మనసు విప్పి అప్పుడు మాట్లాడినప్పుడు ఒకప్పుడు చూసారా, ఒక 1 వీక్ బ్యాక్ ఆవిడ టపక్కన అనేస్తూ చూసారా ఆవిడ ఒపీనియన్ ధైర్యంగా, అది తగ్గింది. దానివల్ల స్క్రీన్ స్పేస్ చూడండి, ప్రేరణ రిలేటెడ్గా ఏమన్నా ఉందేమో చూడండి, ఏమీ లేదు. ఈ వీక్ ఒక్క నామినేషన్లో తప్పించి ఆవిడది ఏమీ లేదు పాపం. ఆ ఎఫెక్ట్ కొట్టి ఎక్కువ ఫుటేజ్ రాకపోవడం వల్ల షీ ఈజ్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్. వీళ్ళ ముగ్గురులో ఇద్దరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎక్కువ ఛాన్సెస్ పృథ్వీ, యష్మి వెళ్ళిపోబోతున్నారు. లేదా మిస్ అయితే పృథ్వీ లేదా యష్మి, ప్రేరణ ఇద్దరు. వీళ్ళ ముగ్గురులో ఎవరు వెళ్ళిపోతారని దేవుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేడు. లాస్ట్ మినిట్లో వాళ్ళే డెసిషన్ తీసుకొని కూడా పంపించే అవకాశం ఉంది. ఇక్కడ ప్రేరణ గారికి కూడా ఎవరి ఓట్లు పడే అవకాశం లేదు. వీళ్ళకి ఇంకొక దరిద్రం ఏంటంటే, ఎందుకు వీళ్ళిద్దరిలోనే వెళ్ళిపోతారు, నబీల్ సేవ్ అయిపోతాడు, 100% సేవ్ అయిపోతారు. ఓటింగ్ ఉంది, ఒకవేళ ఓటింగ్ లేకపోయినా వీళ్ళ నలుగురికి ఫ్యాన్స్ కొంచెం ఈక్వల్గా ఉంటారు, సేమ్ దగ్గరే సీరియల్ ఆడియన్స్ కాబట్టి. నలుగురు ఒకేసారి నామినేషన్స్లో ఉంటే వీళ్ళలోనే వెళ్ళిపోతారు, వీళ్ళలో ఇద్దరు వెళ్ళిపోతే ఇద్దరు వీళ్ళలోనే వెళ్ళిపోతారు. అది ఎవరు అనేది ఎవరు గెస్ చేయలేము. నిఖిల్ తప్పించి వీళ్ళ ముగ్గురులో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఫర్ పృథ్వీ, యష్మి గారు. ప్రేరణ గారికి కూడా డేంజర్ జోన్, ఓట్లు వేసుకోండి. ఒకరు వెళ్ళిపోతే యష్మి గారికి ఛాన్స్ ఉంది అని నేను నిన్నదాకా అనుకున్నా, కానీ గౌతమ్ ఫ్యాన్స్ ఏమన్నా వేసుంటారా, ఎందుకంటే పృథ్వీ మీద ఇష్యూ అయిన తర్వాత ఏమైనా వేసుంటారా అనేది ఉంది. ఇంకోటి కూడా ఉంది, పృథ్వీకి ఇంకో ప్లస్ కూడా ఉంది. అది మనం 100% ఇలా జరుగుతుందని గెస్ట్ చేయలేం. మన అనాలిసిస్ ఏంటంటే పృథ్వీకి ఉన్న ప్లస్ ఏంటంటే నిఖిల్ వర్సెస్ గౌతమ్ జరుగుతుంది కాబట్టి, పృథ్వీ వర్సెస్ గౌతమ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నిఖిల్ ఫ్యాన్స్ కొంతమంది నిన్న మొన్న వేసుంటారు, ఈ రోజు కూడా. ఎందుకు వేస్తారంటే ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది, నిఖిల్ ఎలాగూ సేవ్ అవుతారు కదా, పృథ్వీ కొంచెం వేద్దామనే మైండ్ సెట్ కొంతమంది ఉంటారు. అలా ఏమని కాదయ్యా, కొంతమంది ఉంటారు. ఆ ఎఫెక్ట్ కూడా పడి యష్మికి కూడా డేంజర్ అయ్యే అవకాశం ఉంది. సో మనం గెస్ట్ చేయలేం. వీళ్ళిద్దరు డేంజర్లో ఉన్నారు, ప్రేరణ కూడా ఉంది. చూసుకోండి, ఓట్లు వేసుకోండి. డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై యాజ్ ఆఫ్ నౌ. ఇంకేమంటారంటే ఈ సీజన్లో పిఆర్లు కూడా ఊరిని ఏమి కాపాడలేరు కాబట్టి మీరు సింపుల్ లాజిక్ చెప్పేస్తారండి. అంతకుముందు సీజన్స్లో పిఆర్లు ఏదైనా కూర్చొని కాపాడుకొని ఏదైనా చేసేవి ఉండేవి, కానీ ఈ సీజన్లో అవి లేకపోబట్టే ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్లో ఎక్కడ లేనంత పిఆర్ మాఫియా, ఎక్కడ లేనంత ఓటింగ్ లేకపోవడం వల్ల ఎక్కడ లేనంత కామెంట్స్ మాఫియా జరుగుతుంది. మీరు గమనించారా? ఎక్కడ చూసిన కామెంట్స్ ఎందుకు వస్తున్నాయంటే కంటెస్టెంట్స్ డబ్బులు పెట్టాల్సిన వల్ల కామెంట్స్ మీద పెట్టేస్తున్నారు అందరూ. ఎందుకు ఇంకెక్కడా ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ లేదు. జనాల చేత ఓట్లు వేయించుకోవాలంటే జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే కామెంట్స్లో తొక్కి పెట్టి నారదీసి నోటుకు వచ్చినట్టు మాట్లాడాలి. కాబట్టి దయచేసి నేను ఇచ్చేది ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ నిర్భయంగా దౌర్జన్యంగా కామెంట్స్ పెట్టేసేయండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే కింద కామెంట్లు చేస్తూ ఉంటారో మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ సార్ 10 మంది కూర్చొని మెయిల్స్తో క్రియేట్ చేసి మెయిల్స్తో వేసుకుంటూ ఉండేది తప్పించి మనుషులు ఆ 1000 మంది మనుషులు కూర్చొని 1000 కామెంట్లు పెట్టాయి కదా, బూతులు ఒకే పేరుతో గౌతమ్ నిఖిల్ యష్మి ప్రేరణ నబీల్ అనేసి ఊరికే పెడుతుంటారు. కొన్ని అందరు కంటెస్టెంట్స్ వాళ్ళు 10 మందిని పెట్టుకుంటారు, వాళ్ళతో కామెంట్లు పెట్టిస్తూ ఉంటారు. వాళ్ళ మనుషులు లెక్క ట్రీట్ చేయొద్దు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎక్కడ కామెంట్లు వచ్చినా మోస్ట్లీ అవే ఉంటున్నాయి. మీరు అసలు ఇదేమొద్దు దయచేసి. అందుకనే ఈ సీజన్లో అలా చేయలేక పిఆర్లు కాపాడలేక ఇలా కామెంట్స్తో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అందరి కంటెస్టెంట్స్ పిఆర్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఆఫ్ నౌ నిఖిల్ టాప్లో ఉన్నాడు, సెకండ్ నబీల్, థర్డ్ వచ్చేసరికి ప్రేరణ గారు, ఫోర్త్ వచ్చేసరికి పృథ్వీ, లాస్ట్లో యష్మి గారు ఉన్నారు. ఇవి జరుగుతుంది అఫీషియల్గా. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. మీకు ఎవరు ఓటేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? దాంతోపాటు ఈ సీజన్ ఎవరు విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఆ విన్నర్ క్యాండిడేట్ ఎవరు, ఎందుకు విన్ అవుతారు, ఆ క్వాలిటీస్ కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్లు చేయండి, లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో. ఎందాక కూడా ఇవ్వలేదురా నువ్వు ఇన్స్టాగ్రామ్ లింక్ తమ్ముడు, ఎందాక వీడియోకి కూడా ఈ వీడియోకి కూడా కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఎలిమినేషన్ అప్డేట్స్ ఎర్లీగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెడుతుంటాను, మంచి రీల్స్ కూడా పెట్టున్నాను, రీల్స్ కూడా చెక్ చేయండి. బాయ్.